ప్రైజ్ ది లార్డ్. ఇది నా బైబిల్ పఠనం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి 82వ కీర్తన. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి. శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశము పైనున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. ఈ కీర్తన భక్తుడైన ఆసాపు గారు రచించారు. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు న్యాయాధిపతులకు ఇచ్చే తీర్పును మరియు సామాజిక న్యాయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. మొట్టమొదటగా దేవుడే పరమోన్నత న్యాయాధిపతి. దేవుడు దేవతలకు అనగా భూమిపై అధికారం కలిగిన న్యాయమూర్తులు లేదా పాలకులకు మధ్య నిలబడి ఆయన తీర్పు తీరుస్తాడని సెలవిస్తుంది. రెండవది అన్యాయమైన తీర్పుపై హెచ్చరిక. ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు? భక్తిహీనుల పట్ల పక్షపాతాన్ని ఎప్పుడు వీడుతారు అని దేవుడు పాలకులను ప్రశ్నిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దీనులకు న్యాయం చేయాలి. పేదలకు, అనాథలకు, దరిద్రులకు మరియు నిరుపేదలకు న్యాయం చేయాలని, వారిని దుష్టుల చేతిలో నుండి విడిపించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నాలుగవది అధికారుల మరణం. న్యాయాధిపతులను దైవములని పిలిచినప్పటికీ వారు సామాన్య మనుషుల్లాగే మరణిస్తారని మరియు వారు దేవునికి లెక్క అప్పగించాలని ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంది. లోకానికి చివరగా తీర్పు. చివరగా దేవుడు భూమికి లేచి తీర్పు తీర్చాలని, ఎందుకంటే సమస్త అన్యజనులు ఆయన సొత్తై ఉన్నారని కీర్తనకారుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఆమెన్.